హాయ్ నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్. అదిరిపోయే బోటి గోంగూర కర్రీతో వచ్చేసాను. చాలా రేర్ రెసిపీ అండి ఇది. చాలామంది బోటి అనగానే అసలు ముందు దాన్ని క్లీన్ చేయడానికి చాలా భయపడతారు. కానీ ఇవాళ రేపు అంతకు ముందు రోజుల్లో ఒక 15-20 సంవత్సరాల క్రితం అంటే బోటి క్లీన్ చేయటం అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉండాలి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. నేను 2 వీడియోస్లో బోటి ఎలా క్లీన్ చేయాలి, మనం ఏమి రాని నేను కూడా క్లీన్ చేశాను. వచ్చేస్తుంది తలుచుకోండి. మనం తలుచుకుంటే చేయలేనిది ఏముంటుంది చెప్పండి. అందుకని మీరు తలుచుకోండి, అన్నీ చేయగలుగుతారు. బోటి క్లీనింగ్ వెరీ ఈజీ. ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే ఈ 10 ఏళ్ల నుంచి షాప్ వాళ్ళే చాలా వరకు క్లీన్ చేసి కట్ చేసి ఇస్తున్నారు. కానీ ఇవాళ కటింగ్ కూడా మేమే చేసుకున్నాము. సో ఆ క్లీన్ చేసిన తర్వాత ఎక్కువ నీళ్లు పోసి ఒక 5-6 విజిల్స్ నేను కుక్కర్లో రానిచ్చాను. అప్పుడు ఇది పరిస్థితి. ఈ టైంలో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 వేస్తున్నాను నేను. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నయే వేసుకోండి, పొట్టిగా కన్నా కూడా. దీంతో ఇట్లా కొంచెం ఆ వేడి నీళ్ళలోనే ఇట్లా పిసకాలి. పిసికి దీన్ని మళ్ళీ ఒక్కసారి కడుక్కొని రావాలి. ఉల్లిపాయలు బోటి మనతో పాటు ఉంచుకోవాలి. ఆ వేస్టేజ్ వాటర్ అంతా తీసేయాలి. అప్పుడు మనకి చాలా వరకు స్మెల్ పోతుంది. ఉల్లిపాయలు వేసి పిసకటం వల్ల ఏమవుతుంది అంటే బోటికి ఉన్న అవుట్ స్మెల్ని మనం పోగొట్టిన వాళ్ళం అవుతాము. దిస్ ఈజ్ అనదర్ మళ్ళీ సెకండ్ క్లీనింగ్ పార్ట్ అదనమాట. ఫస్ట్ క్లీనింగ్లో మనము చల్లనీళ్ళతో కడుగుతాము, వేడి నీళ్ళతో కడుగుతాము, ఇంకా రకరకాలుగా ఉంది. అది చూడండి వేరే వీడియోస్లో. నా వీడియోస్లోనే వేరే దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉడకబెట్టిన తర్వాత 5-6 విజిల్స్ రానిచ్చినాక ఇది పరిస్థితి. దీన్ని మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకొని వస్తుంది. వాటర్లో 2-3 సార్లు బాగా కడిగి ఉల్లిపాయలతో సహా తీసుకొని వస్తుంది. ఇది పార్ట్ నెంబర్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ నెంబర్ 2 గోంగూర గురించి కడుక్కొచ్చి చెప్తా. ఉంగరాలు లాంటివి ఉంటే తీసేసి తీసుకోవాలండి. ఇట్లాంటి పనులు వంట చేసేటప్పుడు మెయిన్ ఉంగరాలు లేకపోవటం ఆల్వేస్ బెస్ట్. నేను ఇంత పొడుగు ఉంగరాలు పెట్టేదాన్ని ఫస్ట్లో. ఆ తర్వాత వాటిని అన్నింటినీ ఇప్పుడు అసలు మొత్తానికే తీసేసాను, కరిగిచ్చేసాను. అవసరం లేదు. అనవసరంగా ఉంగరాలు అవి ఇవి ఇరుకుతాయి, అది చెడు బ్యాడ్ కింద ఫామ్ అవుతుంది, అంతా వేస్ట్. సో పార్ట్ నెంబర్ 2 ఏంటంటే గోంగూరని ప్రిపేర్ చేసుకోవటం. మంచిగా ఇది 1 కేజీ బోటి అండి. ఇది క్వాంటిటీ కోసం కేజీ బోటీకి ఇంత లావు కట్టలు, పెద్ద కట్టలు 4 పడతాయి గోంగూర. చక్కగా ఎర్ర గోంగూర, చిన్న ఆకున్న గోంగూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఇది అదే. సో ఎర్ర గోంగూరని ఒలిచి కడిగి జస్ట్ మగ్గబెట్టి తీసుకొచ్చిన. మాకేంటంటే గోంగూర ఒకటేసారి ఇంత తెచ్చుకోవటము, ఇట్లా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవటం అలవాటు. పచ్చడి అంటే పచ్చడి, పప్పు అంటే పప్పు, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్, బోటి అంటే అట్లా దేనిలో అంటే దాంట్లో వేసుకోవటం అలవాటు అనమాట. అందుకని ఒకటేసారి మంచి గోంగూర దొరికినప్పుడు 50-60 రూపాయలు ఇంత తీసుకొచ్చేస్తాం. మంచిగా కూర్చొని ఇద్దరు ఒలిచేసి కడిగి ఆరబెట్టి నీడకి ఉడకబెట్టేసి బాటిల్లో వేసి పెట్టుకుంటా. పిల్లలు వచ్చినా కానీ కొంచెం బాటిల్స్లో ఇస్తాను. వాళ్ళు 2-3 నెలలు వాడతారు. అది ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడాలి. సో అందులో ప్రాసెస్. మీరు మాత్రం 4 కట్టలు గోంగూర తీసుకోండి. చిన్న ఆకు ఉండాలి, ఎర్ర గోంగూర అయి ఉండాలి. తెల్ల గోంగూర పనికి రాదు. క్లియర్? అమ్మాయి క్లియర్? జస్ట్ ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే మీకు ఇట్లా అయిపోతుంది. దీంట్లో నేను ఆయిల్, ఉప్పు, పసుపు లాంటివి కొంచెం వేసాను, కానీ నాట్ నెసెసరీ, అస్సలు అవసరం లేదు. జస్ట్ మగ్గబెట్టి తీయండి. పార్ట్ నెంబర్ 2 కంప్లీట్. పార్ట్ నెంబర్ 3 మెయిన్ పార్ట్ మీ ముందు తీసుకొచ్చా. ఇప్పుడు వీడియోస్ ఫాస్ట్గా అయిపోవాలి అంటున్నారు కదా మీరు. ఇలా కూడా ప్లాన్ చేసుకున్నా. మనం ఏం వండినా కానీ అండి, ఏ ఆయిల్తో వండుతున్నాం అనేది మ్యాటర్స్ ఎ లాట్. వీలైనంత వరకు మీరు బయట కొన్న ఆయిల్స్ కాకుండా గానుగ నూనెలు వాడండి. ఐ ప్రిఫర్. ఇదైతే నేను మిత్ర న్యాచురల్స్ నుంచి తెప్పించిన పల్లి నూనె. చాలా మంచి స్మెల్తో చాలా బాగుంది. బాటిల్ మార్చాలి లెక్క ప్రకారం, ఇంకా మారుస్తా. ఇవన్నీ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఉప్పు, పసుపు, కారం ఇంట్లో ఉండేదే. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో ఉండేదే. వెల్లుల్లి ఒలిచి కట్ చేసింది చిన్న ముక్కలు. గోంగూరలోకి చాలా బాగుంటుంది. కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, మెంతి పొడి, గరం మసాలా లేదు. ఆవాలు, జీలకర్ర, మెంతులు పోపులోకి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అంతే. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. నో గరం మసాలా. నాకు బేసికల్గా ఎందుకో అంత కొట్టదు. సో పోపులో ఎప్పుడు కూడా ఈ పులుపు వేసే కర్రీస్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కాగింది. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. ఇదిగోండి మెంతులు 1/2 టీ స్పూన్. మీకు ఒక టిప్ చెప్పనా, బోటి అట్లాంటివన్నీ టేస్ట్ కోసం తింటాం. హెల్త్ పరంగా అంత గ్రేట్ ఏమీ కాదు. ఉన్నమాట మాట్లాడుకోవటం మంచిది కదా. సో మీరు బోటి తిన్న రోజు ఏం చేస్తారంటే హాట్ వాటర్ ఎక్కువ తాగండి. ఇట్ విల్ వాష్ అవుట్. అండ్ మన పేగులకి ఏం పట్టకుండా ఉంటుంది. కొవ్వు లాంటిది ఇంకొకటి పడిపోయింది చెవిది. ఏంటండి అంటే సత్యం అన్నప్పుడు ఏమైనా పడిపోతే నేను చెప్పేది వాస్తవం. అందుకనే
పడిపోయింది, తీస్తా. లేకపోతే ఒక వీడియోలో చెవిది పడిపోతే ఒక 100 మంది కామెంట్ చేస్తారు, మీ చెవిది పడిపోయిందండి పడిపోయిందండి పడిపోయిందండి. ఒక చెవిది లేకుండానే వంట చేస్తున్నారు. వంట చేసేటప్పుడు ఉప్పు కారం లేకపోతే ఆలోచించాలి, కానీ చెవిది లేకపోతే ఉంది, ఉంటే ఉంది. ఇది పెట్టు ప్రమిళ, ఇది నాకు పెట్టి ఇచ్చేదాకా నేను లేకుండానే వంట చేస్తా. అమ్మ నా మెంతులు మాడిపోతున్నాయి. ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్. చక్క చిటపట్లు అడగానే ఇదిగోండి మనం కడుక్కొచ్చిన బోటి డైరెక్ట్ వేసేయండి. ఇక్కడ అసలు ఆవాలు మెంతులు గుమగుమ భలే ఉందండి. ఒకవేళ మీరు బోటి కర్రీ చూడటము అది సాధ్యపడకపోతే ఈ వీడియో ఎండింగ్లో ఆ క్లిప్పింగ్ పెడతాను చూడండి, బోటి ఎలా క్లీన్ చేయాలి అనే క్లిప్పింగ్. ఎందుకంటే పిండి రుబ్బటం నేర్పించకుండా ఇడ్లీ దోశ వేయలేం, అలాగే ఏమంటారు గోధుమ పిండి కలపటం రాకుండా పరాటాలు ఈ చపాతీలు పుల్కాలు చేయలేము. అట్లనే నేను ఎంత చెప్పి ఇది ఏం చేసినా కానీ ఆ బేస్ అనేది మీకు తెలియాలి కాబట్టి ఎండింగ్లో ఒక క్లిప్పింగ్ పెడతాను. హై ఫ్లేమ్ మీద పెడుతున్నాను. ఇప్పుడు మంచిగా వాటర్ వస్తుంది కాబట్టి ఇదిగోండి. బోటి ఆల్మోస్ట్ ఒక 85 to 90% ఉడికిపోయిందండి. ఓన్లీ 10% మాత్రమే ఇప్పుడు మనం ఉడకబెట్టేది. మీకు ఇట్లా చూస్తే తెలిసిపోతుంది. ఇదిగోండి వీడిపోయి వచ్చేస్తుంది. ఇట్లా వస్తేనే మనకి బోటి ఉడికినట్టు, ఇట్లా వచ్చేసేయాలి. ఇట్లా ఉడికినట్టు మనకి ఇట్లా తెలుస్తుంది. సో చెయ్యే తీయలేంది, పన్ను ఎలా పీకుద్ది, మనం ఎట్లా నములుతాం, ఎట్లా మింగుతాం. సో ఉడికిపోయింది, ఆల్మోస్ట్ 95% ఉడికిపోయింది. ఓన్లీ 5% మనం మొత్తం మిక్సింగ్కి పెట్టుకున్నాం అంతే. నా వచ్చిందో ఇది లేదు కదా అని మనం ఆగలేదు. ఆడవాళ్ళలో ఉన్న గొప్ప క్వాలిటీ అండి అది. ఏది ఉన్నా లేకపోయినా అడ్జస్ట్ అయిపోయి ముందు పని కానిచ్చేస్తాం. మనల్ని మనమే శబాష్ శబాష్ అనుకొని ముందుకెళ్ళిపోదాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా. ఐఎమ్ నాట్ ఏ గుడ్ సింగర్ ఎట్ ఆల్, కానీ చాలా లిరిక్స్ వచ్చు. నిజము మరచి నిదురపోకు. పాత సినిమా పాటల్లో అసలు ఏమన్నా మీనింగ్ ఉంటుందా అండి? మనకు కావాల్సిన మోటివేషన్ భగవద్గీత అంతా పాత సినిమా పాటల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ పాట చూడండి, అసలు నిజమే అది. ఎందుకు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉంటే మోసపోవటమే అది. మనకి చేతనంత మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఎవ్వరూ మన కోసం రారు, ఏది మన కోసం చెయ్యరు. మనం మ్యాక్సిమం వాళ్ళ కోసం చేస్తూ ఉంటే ఏదో ఒకటి తిరిగి రావచ్చు, రాకపోయినా ఆశ్చర్యం లేదు. సో నేను హైలో పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ నేను పసుపు వేసుకుంటున్నా, ఒక 1/2 టీ స్పూన్ పసుపు. బోటీలో మనం ఎంత నీళ్లు తీసి పిండి పిసికి వేసినా కానీ నీళ్ళు ఊరుతూ ఉంటుందండి, దాని నైజం అది. కాబట్టి హై ఫ్లేమ్ మీద వండుకోవచ్చు మనం నిరభ్యంతరంగా. ఉప్పు వేస్తే ఇప్పుడు ఇంకా నీళ్ళు వస్తుంది. పసుపు వేసిన 1.5-2 minutesకి ఉప్పు వేస్తున్నాను. మనం గోంగూరకి బోటికి కలిపేయాలి. ఇది 2 టీ స్పూన్స్ ఉప్పు ఉంది, 1 టీ స్పూన్ ముందేస్తున్నాను. ఆల్రెడీ బోటి ఉడకపెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాను, కొద్దిగా అది నీళ్ళల్లో పాటు వెళ్ళిపోతుంది కాబట్టి ఏం ప్రాబ్లం. చాలా స్పెషల్ రెసిపీ ఇది. గోంగూర బోటీని లూజ్గా కూడా కొంతమంది చేస్తారు, గట్టిగా కూడా చేస్తారు. మనకి గెస్ట్లు ఎంతమంది ఉన్నారు, ఇంట్లో తినేవాళ్ళు ఎంతమంది అనే దాన్ని బట్టి మీరు వాటర్ కన్సిస్టెన్సీ పెట్టుకోవచ్చు. నేను ఈ రోజైతే వాటర్ పెద్దగా వేయదలుచుకోవాలా, కొంచెం జస్ట్ నాకు గ్రేవీలా ముద్దలా ఉంటే చాలు. తమిళ చింతపండు నానబెట్టవా, కొంచెమే, ఒక 10 గ్రాములు చాలు. ఇందులో చింతపండు వేసినట్టు ఎవరికి చెప్పకండి. మా ఇంట్లో కూడా మా వారు చింతపండు వేసాను అంటే తినరు. ఇది గోంగూర పులిపి అంటే ఇష్టంగా తింటారు, సైకలాజికల్ అది. నేను ఎందుకు మిమ్మల్ని చెప్పొద్దు అంటున్నానంటే అది సీక్రెట్ రెసిపీ. మన సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి కదా, ఇందులో కొన్ని ఉన్నాయి, అవి మీకు చెప్తా ఇప్పుడు. ఇదిగోండి మొత్తం పిసికితే కూడా గోలీ అంత లేదు, కొంచెం చింతపండు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కడిగినాను. డ్రెస్ ఎలా ఉంది బై ది వే? ఇది కిందది స్కర్ట్, దీని కిందది. మీరు ఎక్కడికి వెళ్తే కనిపిస్తుంది మీకు స్కర్ట్, ఇది కనిపిస్తుందా? ఇది మొన్న మ్యాక్స్లో కొన్నాను. ఇదేమో లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో కొన్నా, హైదరాబాద్ నుమాయిష్లో కొన్నాను. ఈ టాప్ లక్నో వర్క్ది, నాకు చాలా ఇష్టము. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేనికి వేసుకోవడం కుదరలేదంటే మ్యాచింగ్ దొరకట్లేదు నాకు. దీనికి లెగిన్ వేసుకోబుద్ధి కావట్లేదు, వైట్ వేయ బుద్ధి కావట్లేదు, ఏది వేయ బుద్ధి కావట్లేదు. ఇది మ్యాక్స్లో ఇది కొన్నాక ఐ ఫీల్ లైక్ వేరింగ్ దిస్ నౌ. చాలా బాగుంది. ఉప్పు వేసినాక నీళ్ళు పేలుతుందండి ఇది. ఉప్పు వేసినాక నీళ్ళు అయిపోవచ్చే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. 1 టీ స్పూన్. కిలోకి 2 టీ స్పూన్స్ వేయండి, మరీ ఎక్కువేం లేదు, నిండుగా అట్లా వేయలేదు నేను. ఇది 1/2 టీ స్పూన్ది. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను. వాటర్ అయిపోవచ్చింది కదా దానికి.
హాట్ వాటర్ ఆన్ చేసుకుంటాను ఒకసారి. ఇంట్లో వాటర్ కెటిల్ కంపల్సరీ ఉంచుకోండి. ఇప్పుడు గుమగుమలు ఆడుతుంది. అసలు ఎక్కడ బోటీ స్మెల్ తగ్గిపోయిందండి. బికాజ్ మన క్లీనింగ్ ప్రాసెస్లో ఉన్న మహత్యం అది. క్లీనింగ్ ప్రాసెస్ ఎండింగ్లో పెట్టాను చూడండి మీకోసం. పసుపు వేసిన 1.5 మినిట్కి, ఉప్పు వేసిన 1.5-2 మినిట్స్కి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది వేసిన 1.5-2 మినిట్స్కి, కారం కూడా ఇది 3 టీ స్పూన్స్ నిండుగా 1.5 టీ స్పూనే ఇప్పుడు వేస్తున్నా. మిగతాది ఉంచుకుంటున్నాను. అండ్ పచ్చిమిరపకాయల కారం కూడా ఇప్పుడు వేసేస్తున్నా. ఒక 5-6 పచ్చిమిరపకాయలు. కారంతో పాటు మన మసాలాలు అన్నీ కూడా వేసేయండి. మంచిగా ఉడుకుతుంది, వేగుతూ ఉడుకుతుంది. ధనియాల పొడి ఒక్కటే 1 టీ స్పూన్ కిలోకి, తక్కువ అన్నీ. జీలకర్ర పొడి 1/2 టీ స్పూను, మెంతి పొడి 1/2 టీ స్పూన్. మెంతి పొడి ఈజ్ ద సీక్రెట్ రెసిపీ ఇంగ్రీడియంట్. మెంతి పొడి కంపల్సరీ వేయండి, బాగుంటుంది. గరం మసాలా నాకు ఎందుకో వేయటం ఫస్ట్ నుంచి అలవాటు లేదండి. అమ్మ చెప్పలేదు వేయాలని. కలుపు కూరల్లో ఎప్పుడు కూడా మసాలా వేయొద్దు అనేది అమ్మ నేర్పించింది. ఈ ధనియాలు జీలకర్ర పొడి నేను యాడ్ చేసింది, ఎందుకంటే కొన్నిట్లో వేస్తే చాలా బాగుంది, అందుకని ఆ స్మెల్ కోసం అంతే. ఒక్క 2 మినిట్స్ మూత పెట్టేస్తాను దీని మీద, ఎందుకంటే కొంచెం ఈ మసాలాలు ఉప్పు కారం పసుపుతోని మీడియం ఫ్లేమ్లో ఉంది మగ్గాలి బోటి. కొంచెం శ్రద్ధగా మనం కొంచెం ఓపిక పట్టి చేస్తే కనుక అద్భుతమైన రుచిని మన చేతులతో మనం ఇన్వెంట్ చేయొచ్చు. బ్రహ్మ మనల్ని పుట్టించాడు, కానీ వంటని మనమే, స్త్రీలోకం అవ్వచ్చు పురుషలోకం అవ్వచ్చు, మనకు మనం నేర్చుకొని చేస్తున్నది వంట. బ్రహ్మ క్రియేటివిటీని మనం ఎప్పుడు కూడా రీప్లేస్ చేయలేము, కానీ దీన్ని మనం చేయగలుగుతాం. సో మనం చేయగలిగింది చెయ్యకపోవడం మహాపాపం, కాబట్టి చేయాలి. సారీ టు సే. వంట ఈజ్ ద బూస్టింగ్ ఎనర్జీ అండి. మనకి ముఖ్యంగా 80% మంది ఆడవాళ్ళకి ఇచ్చిన వరం, మిగతా 20% మంది పురుషులు కూడా వంట చేస్తున్నారు. ఐ హైలీ అప్రిషియేట్ దెమ్. వాళ్ళ ప్లేస్లో వంట చేయలేకపోయిన ఆడవాళ్ళని నేను దే ఆర్ బ్యాడ్ లక్. కొన్ని పరిస్థితులు చాలామందికి ఉంటాయండి. ఐఏఎస్ అవ్వచ్చు, ఐపీఎస్ అవ్వచ్చు, మీరు డాక్టర్ అవ్వచ్చు, లాయర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యు ఆర్, ఇంత బిజీ, మెయిడ్ అవ్వచ్చు, ఇంట్లో పని మనిషి అవ్వచ్చు, నాకు టైం లేదు నేను వంట చేయటానికి అంటే మీరు కుటుంబానికి దూరం అవుతున్నట్టు అని గుర్తించాలి. అంతే, అంతకంటే నేను చెప్పలేను. ఒక 1/2 అవర్ రోజు చాలు. షేరింగ్ లవ్ అండ్ ఎఫెక్షన్, ఇది పేలుతుంది చూడండి. సత్యం సత్యం అంటుంది నేను చెప్పే మాట. కొంచెం కరివేపాకు కూడా వేసి మూత పెడదాం, ఆగండి. జస్ట్ ఈ కరివేపాకు ఇదంతా వేసేది ఏంటంటే బోటీ స్మెల్ని కవర్ చేయడానికి అండ్ కరివేపాకు టేస్ట్ని, స్మెల్ని, ఫ్లేవర్ని ఇంకల్కేట్ చేయడానికి, చొప్పించటానికి. మా ఫ్రెండ్ కొంతమంది అడుగుతారు, మేము కూడా తెలుగు భాషలోనే పుట్టాము, ఎక్కడ నేర్చుకున్నావే ఆ తెలుగు? ఆ తెలుగు ఎక్కడి నుంచి మాట్లాడతాం అంటే అమ్మ కడుపులోంచి నేర్చుకున్నా. చాలు, ఒక 2-3 నిమిషాలు చాలు, ఎందుకంటే బోటీ ఉడికిపోయింది కాబట్టి మనకి ఎక్కువ టైం పట్టదు. ఇంత టైం తీసుకొని ఎక్కువ టైం పట్టదు అంటుంది శైలజ పాడుగాను అనుకుంటున్నారా? ఏది చేసినా మన కోసమే, సర్వం ఈశ్వరేచ్ఛ. మధ్యలో మళ్ళా వేదాంతం ఒకటి అనండి, మీరు అనే మాటలన్నీ కూడా నేనే అనేసుకుంటాను. సో హాట్ వాటర్ పోస్తున్నాను. జస్ట్ అది మునిగేంత వరకు పోసాను. 250 to 300 ml పట్టింది నాకు. ఇంతకంటే జోరుగా అవసరం ఉండదు. దానిలో మళ్ళీ గోంగూర వేస్తాం మనం, గుర్తుంది కదా మీకు. వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు నేను వాటర్, మీరు చల్లటి నీళ్ళు పోస్తే కనుక పొయ్యకండి దయచేసి, వేడి నీళ్ళు పెట్టి పోయండి. చన్నీళ్ళు పోస్తే కనుక ఇట్లా మసలు వచ్చేదాకా ఆగి, ఇదిగోండి మీ 4 కట్టల గోంగూరని వేసేయండి. ఆ గోంగూరతో పాటు మిగతా కారము 1.5 టీ స్పూన్ కారం, టోటల్ 3 టీ స్పూన్స్. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళంటే ఇంకో స్పూన్ పెంచుకోవచ్చు. కారాన్ని బట్టి ఉప్పు కూడా పెరుగుద్ది. ఇంకొక 1 టీ స్పూన్ ఉప్పు. వెల్లుల్లిపాయలు కొన్ని ఇట్లా వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది గోంగూర వేసిన కర్రీస్లో. ఇవి దాదాపు ఒక పెద్ద పాయలు, రెబ్బలు ఒక 8 ఉంటాయి. ఎవరు నీకు తెలుగు వచ్చిందన్నది మీ డైలాగ్స్. మీ మనసులో దొరలే నేను అనేసుకుంటా, గొడవ లేదు. మనకి అవతల వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అన్నప్పుడు మనకు నిజం ఆల్రెడీ తెలుసుంటే ఆ అబద్ధాన్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, తెలుసా? ఇలాగా ఇప్పుడు మీరు తిట్టుకుంటారు, మీరు ఏమనుకుంటారు మనసులో అన్నది నాకు తెలిసిపోతాయి కనుక నేను ఇప్పుడు చెప్తా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నా అట్లాగా. కాబట్టి లైఫ్లో ఏది సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం జోవియల్గా ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మన మీరు ఏదో కామెంట్ చేశారని నేను బాధపడితే ఎవరికి నష్టం? నాకే.
అలాగే ఎవరో ఏదో అన్నారని మీరు బాధపడితే ఎవరికి నష్టం? మీకే. కాబట్టి బాధను తగ్గించుకోవాలంటే వాళ్ళు అన్న మాటలకున్న వెయిట్ తీసేయండి. అది మీ చేతుల్లో పని. అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే ఉంటారు. ముఖ్యంగా చాలా హార్డ్ వర్క్ చేస్తారు కదా కొంతమంది డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్, హోమ్ మేకర్స్, చాలా హార్డ్ వర్క్ చేసేవాళ్ళు చేసే పనితో కూడా మాటలు పడాలంటే చాలా బాధపడతారు. ఏం కాదు, మీ పనిని నమ్ముకోండి, అదే మిమ్మల్ని నిలబెడుతుంది. మాటల్ని పట్టించుకోకండి, గాలికి వదిలేండి. మళ్ళీ ఒక పాత పాట ఏమైనా పాడనా? వద్దు బాబోయ్ వద్దు, ఈ గార్ధబస్వరం వినలేక సస్తున్నాం. మీలో ఒకరి మాట. ఇప్పుడు మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని సెట్ చేసుకోవాల్సిన టైం ఇదే. నేను కొంచెం చింతపులుసు కూడా పోసేస్తాను, మా వారికి తెలియకుండా. ఇది పోసానని తెలిస్తే నువ్వు చింతపండు వేసావు అందులో అంటారు. అవసరమా నాకు? తినేదే ఇద్దరం, కిలో తింటారా మీరు? పెడతానండి చాలామందికి, కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తాను. మా పిల్లలు ఎవరైనా వచ్చినప్పుడు తింటారు, లేకపోతే ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు తీస్తా, ఫ్రీజర్లో కూడా పెడతా. ఇవాళ నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ ఉంది, ఫ్యామిలీ గెట్ టుగెదర్. 4 ఫ్యామిలీస్, ఎవరు ఏంటి చెప్పను, ఎందుకంటే నలుగురిలో అందరూ ఫ్రెండ్స్, ఎవరు ఇప్పుడు వాళ్ళు అనే డౌట్ రాకుండా. సో అప్పుడు కొంచెం తీసుకెళ్తా. ఇది భాస్కర్ గారేమో ఎవరికైనా భోజనానికి పిలిస్తే నేనేమన్నా తీసుకెళ్తే తిడతారు. వాళ్ళని హైలైట్ అవ్వనివ్వచ్చు కదా సార్. ఇప్పుడు నువ్వు పోయి ఇప్పుడు ఆ కర్రీ ఆ డిష్ ఒక్కటే హైలైట్ అవుతుంది, ఇప్పుడు అక్కడ అవసరం అంటారు. నాకేమో ఆయన ఉద్దేశం వేరు, కరెక్టే అది కూడా. నా ఉద్దేశం ఎట్లుంటుంది అంటే మొత్తం వాళ్ళే శ్రమ పడతారు కదా, మనం కూడా ఏదైనా హెల్ప్ చేద్దాం. ఒక కర్రీ నేను చేయనా, నేను తీసుకురా అని నేను అడుగుతాను. డిన్నర్కి వాళ్ళు పిలిస్తే, లంచ్కి వాళ్ళు పిలిస్తే నువ్వు తీసుకెళ్తానంట వెంటనే ఈయన అంటారు. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో చాలా ఒపీనియన్ క్లాషెస్ చాలా ఉంటాయండి. ప్రతి ఇంట్లో ఉంటాయి. ఎంత బాగా మనం అర్థం చేసుకున్నాం అనేది మ్యాటర్ కాదు, అర్థం చేసుకోవడానికి కూడా ఒక టైం పీరియడ్ ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత విసుగొస్తుంది. ఎంత బాగా మనము దాన్ని వదిలిపెట్టేసాము, అవునా సరే తీసుకెళ్ళాలండి అంటే ఈజీ దానికన్నా. మా వారు ఎలాగో వీడియో చూడరు, నేను చెప్పాను ఇందులో చింతపండు పులుసు పోసానని, మీరు కూడా చెప్పకండి. చూసారా, పైన అలాగే ఉంది, కింద అడుగు పట్టేటట్టు వస్తుంది. ప్రస్తుతానికి ఏం కాలేదు, ఎందుకైనా మంచిది మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తా. మా ప్రమీల బెదిరిస్తుంది, నేను చెప్తా సార్కి అని. సో ఒక్కసారి ఉప్పు కారం ఈ టైంలో చూడండి ప్లీజ్. ఇంత బాగా నా పిల్లలు కూడా నేర్పిస్తాను నేను వంట. ఉప్పు పడుతుంది, 2 స్పూన్లు వేసినాం మనం, ఇంకొక టీ స్పూన్ ఈజీగా పడుతుంది. నేను బోటీలో ఉడకపెట్టేటప్పుడు వేసాను కదా, అది నా మైండ్లో ఉంటుంది. తక్కువ పడితే ఎప్పుడైనా వేసుకోవచ్చండి, కానీ ఎక్కువ వేస్తామంటే మాత్రం దాన్ని మనం బూడిదలో పోయాల్సిందే. ఇంకోండి 1 టీ స్పూన్ ఫుల్గా ఉప్పు వేస్తున్నాను, ఉప్పు పడుతుంది. 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఎక్కువ కారం కూర ఎక్కువ మందికి వస్తుంది. చిలిపి, అది మీరు అనలే, నేను అనుకున్నా. ఇప్పుడు చూసారా మీరు, అప్పుడే సర్వింగ్ అయిపోయింది. ఇది ఉడుకుతుంటేనే ఇంట్లో అందరికీ ఆకలిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా నుంచి ఎవరినైతే చూసారు, శ్రీవారు. చలో ఎలా ఉంది? ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి తెలియని చూసారా, ఈ పక్క నుంచి దొంగతనం చేశాను నేను మీకు చెప్పకుండా, సారీ. ఇట్లా ఉండాలి కర్రీ, ఫినిషింగ్ ఇట్లా రావాలి, గ్రేవీ ఇంతే ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. నేను కట్టేస్తున్నాను, కొత్తిమీర వేసేస్తున్నాను, ఈ వేడికి అయిపోతుంది. అసలు ఈ డిష్ కూడా మార్చాల్సిన అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఆ వేడి ఇంకొంచెం సేపు ఉంటుంది. ఫస్ట్ థింగ్, 2 ఖరాబ్ కాదు. మామూలుగా బోటి కూర, తలకాయ కూర లాంటివి ఎక్కువ నిలువ ఉండవు. ఇట్లా గోంగూర వేసిన, టమాటా వేసిన నిలువ ఉండే ఛాన్స్ కొంచెం ఎక్కువ పెరుగుతుంది, ఒక 50% పెరుగుతుంది. తలకాయ కొన్నిసార్లు నైట్కే ఖరాబ్ అయిపోయిన సంఘటనలు ఉంటాయి తెలుసా. నన్ను అడగండి, శైలక్క ఉంది కదా, దట్స్ ఆల్. సూపర్ డూపర్ కర్రీ రెడీ. సో ఇదిగో ఇట్లా వేడివేడిగా వండుకుంది. ఒప్పుకుంటారా, బీభత్సంగా రాసి ఉండాలనే మాట వాస్తవం అని. తెలుగు మా తెలుగు టీచర్. చాలా చాలా బాగుంటుందండి, మనం తిని తీరాల్సిన రెసిపీస్లో ఇదొకటి. బోటి ఆయిల్ ఫ్రై చేస్తారు, అది నాకు ఇష్టం ఉండదు. వెసర కూర అని మన దాంట్లో ఆల్రెడీ ఉంది, అది చాలా బాగుంటుంది.
అన్నిటికంటే నాకు అది ఈ దోసకాయ టమాటా బోటి అండ్ ఇది ఇష్టం. బోటీలో చాలా రకాలు ఉంటాయండి. ఆంధ్ర సైడ్ గెల్ల బోటి అని దొరుకుతుంది. చాలా వాటికి అందం గురించి చెప్పాలంటే నిన్ను చూపించాలి అని కొంతమంది అంటారు. నన్ను కాదు, నేను అసలు ఆ ఛాయలకు కూడా రాలేను. అట్లాగా ఎరుపు గురించి చెప్పాలంటే మందారం గురించి, అట్లాగా ఒక అరుదైన రుచి గురించి చెప్పాలంటే ఇది చెప్పచ్చు. మీకు ఎవరైనా చాలా ఇష్టమైతే కనుక వాళ్ళకి బోటి తింటే కనుక చేసి పెట్టండి. ఇంకా వాళ్ళు మిమ్మల్ని జీవితంలో మర్చిపోరు. ఇలాగే చేయండి ప్లీజ్. ఒకసారి ఒకే ఒక ఛాన్స్. వెల్లుల్లి కూడా చాలా బాగుంటుందండి ఇందులో. సూపర్ రుచి, ఎక్స్ట్రీమ్లీ టేస్టీ, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అంటే మనకు వచ్చిన మాట అదే కదండి ఇంగ్లీష్లో. అంటే మనసుకు నచ్చిన చుట్టానికి కూడా అందంగానే ఉంటుంది కదా. సో బ్యూటిఫుల్ కూడా కరెక్ట్. మనల్ని కేసుకొచ్చుకోకపోతే ఎవరైనా కేసుకొస్తారు మనల్ని. ఉండనా మరి? కంటిన్యూషన్ మంచిగా కూర్చొని ఆరామ్సే తింటాను. మీరు చేస్తారని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఒకవేళ కర్రీ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఉండనా మరి? బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.